మీ మీద గానీ, మీకు తెలిసిన వారి మీద గానీ కోర్టులో ఏదైనా కేసు ఉంటే దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ విధంగా పొందండి. ప్లే స్టోర్‌లో ఈ కోర్ట్స్ అనే అప్లికేషన్ ఉంటుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని పేజ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన చూపించిన ట్యాబ్స్‌లో కేస్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ మీ కేసు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ క్లిక్ చేసి ఆ పక్కన జిల్లా సెలెక్ట్ చేసి కేస్ నెంబర్ తెలుసుంటే కేస్ నెంబర్, పార్టీ పేర్లు తెలుసుంటే పార్టీ పేర్లు అలా క్లిక్ చేసి కేస్ నెంబర్ సెలెక్ట్ చేద్దాం. ఏ ఊరు కోర్టు అయితే ఆ ఊరు సెలెక్ట్ చేయండి. అలాగే ఏ టైప్ ఆఫ్ కేస్, క్యాలెండర్ కేస్, ఓఎస్ ఇలా ఉంటుంది. సో క్యాలెండర్ కేస్ సెలెక్ట్ చేద్దాం. అలాగే కేస్ నెంబర్ టైప్ చేయండి, ఏ ఇయరో టైప్ చేయండి. సో పార్టీ పేర్లు, ఆ కేస్ డీటెయిల్స్ వస్తాయి. ఈ కేసు డిస్పోజ్ అయింది, అందుకోసమే డెసిషన్ డేట్ అని చూపిస్తుంది, లేదా నెక్స్ట్ హీరింగ్ డేట్ అని చూపిస్తుంది, అంటే తర్వాత వాయిదా ఎప్పుడు అని చూపిస్తుంది. అలానే ఈ కేసులో వాది ఎవరు, ప్రతివాది ఎవరు, ఏ చట్టం కింద పెట్టారు, ఎఫ్ఐఆర్ నెంబరు, అలాగే ఈ కేసు హిస్టరీ అంటే ఏ వాయిదాలో ఏమేమి జరిగింది. అలానే జడ్జిమెంట్ మీద క్లిక్ చేస్తే ఆ కేసు యొక్క జడ్జిమెంట్ తెలుసు. ఈ వీడియో నుంచి మీరు ఏదైనా సమాచారం పొందారా? ఇలాంటి మరింత సమాచారం కోసం ఫాలో అవ్వండి చైతన్య లా టాక్స్. మీ హక్కులు తెలుసుకోవడం మీ బాధ్యత.